మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. గోవిందా 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 ఏంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నారా? సో మీకు కనిపిస్తుంది కదండి బ్యాక్గ్రౌండ్. ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే ఈ రోజు మనం వచ్చేసాం. ఈ రోజు బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఈ రోజు గిరి ప్రదక్షిణతో స్టార్ట్ అయిన బ్రహ్మోత్సవాలు చివరకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరగబోతూ ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి, సక్సెస్ఫుల్ గా అయితే గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం ఇప్పటి వరకు సగం వరకు కూడా వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఎంతో మంది భక్తులు, కమిటీ సభ్యులు అయితే మనతో ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ గిరి ప్రదక్షిణ అనేది అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం స్పెషల్ గా అయితే అభివృద్ధి పనులు కూడా ఎన్నో వేగంగా జరుగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? మన కావలి ఎమ్మెల్యే గారు చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చేయడానికి చుట్టూ ప్రహరీ గోడ కట్టేశారు, ఎవరు ఆక్రమించకుండా. నెక్స్ట్ కోనేరు బాగా డెవలప్ చేశారు. ఉత్తరం వైక మెట్లు రెడీ అవుతున్నాయి. కళ్యాణ మండపం కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా గుడిని అందరికి తిరుమలలో చేసినట్టుగా గుడి డెవలపింగ్ చేయాలని మా కావలి ఎమ్మెల్యే గారి కోరిక. ఆ విధంగా ట్రై చేస్తున్నారు. సార్ డెవలప్మెంట్ చూసి మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? చాలా బాగా చేస్తున్నారమ్మా, చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చేస్తారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొట్టమొదట టేకప్ చేసిన దేవస్థానం ఇదే. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా 2 సంవత్సరాలకి మరో తిరుమలగా ఇది తయారవుతుందమ్మా, అందులో సందేహమే లేదు. సార్ ప్రతిసారి కూడా గిరి ప్రదక్షిణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చుట్టూ ప్రహరీ గోడలు కానివ్వండి, స్వామి వారిని తూర్పు వైపు నుంచి తీసుకురావడం కానివ్వండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది అమ్మా. ఇంత బాగా రోడ్డు వేయడం, తిరిగే గిరి ప్రదక్షిణ చేసే భక్తులు కష్టపడకుండా మంచి రోడ్డు వేశారు. పక్క నుంచి తోసుకోకుండా మంచి ప్రహరీ కట్టేస్తారు చుట్టూ తిరుమల లాగా. చాలా బాగా అభివృద్ధి చేస్తారు. గిరి ప్రదక్షిణకు వచ్చే సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా అధికంగా జనం వస్తారు. ఇంకా రాబోయే రోజులు కూడా ఇంకా జనం పెరుగుతారు కూడా. అది ఒక ఈ క్షేత్ర మహత్యం ఇది. సో ఇదంతా చూస్తే మీకు మనసుకి ఎలా అనిపిస్తుంది? ఇది మధురానుభూతి కలిగిస్తున్నాడమ్మా. ఇది మాటలతో చెప్పలేము, అక్షరాలతో మనం పేపర్లో రాయలేము. ఇది ఒక పవిత్ర గ్రంథంలాగా భవిష్యత్తులో నిలిచిపోద్ది. చరిత్రలో ఇది ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోతుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? అమ్మా, ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ చేస్తున్నది, ప్రభుత్వం సహకరిస్తున్నది. అందులోనూ విశేషంగా ఏంటంటే మా జిల్లా మంత్రి ఆనంద రామనారాయణ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండబట్టి ఆయన ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా విశేషమైన కృషి చేశారు. కృష్ణారెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి ఎంపీ గారు కృషి చేయలేదు. ఆ ఎంపీ గారి కృషితో ఈ రోజు ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతున్నదమ్మా. కోలాటం వేస్తూ ఉన్నారు, ఎంతో సేవ భావంతో చేస్తూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ డెవలప్మెంట్ చూసి ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగా చేశారు. గత 10 ఏళ్లుగా నుంచి మేము ఈ గిరి ప్రదక్షిణానికి వస్తున్నాము, కోలాటం వేస్తున్నాము. స్వామికి ఏదనుకుంటే అది జరిగిపోతుంది. అది మాకు బాగా నమ్మకం. అందుకని ప్రతి సంవత్సరం వస్తున్నాము. చాలా బాగా చేస్తే ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తామని చెప్తున్నారు. నడవలేని వాళ్ళు కూడా రావచ్చు. దారి కూడా సపరేట్ గా వేశారు కదా, ఎలా ఉంది నడవడానికి? అంత కన్వీనియంట్ గా అంతా బాగానే ఉంది. నడవంతో తార్ రోడ్డు కూడా వేస్తా ఉంటున్నారు. వచ్చే సంవత్సరం ఇంకా బాగా డెవలప్ అవుతుంది. తిరుమల తర్వాత వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి మాకు ఇలవెళ్ళిపోయాడు. మేడం నమస్తే, మీ పేరు? నా పేరు యదుగిరి. మేము తిరుపావై గోష్ఠి దివ్య ప్రబంధం పాసురాలు పారాయణం చేసుకుంటూ గిరి ప్రదక్షిణలో వస్తూ ఉంటాం. దివ్య ప్రబంధం అంటే ఏంటంటే 4 వేదాలని అది చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు. విష్ణుమూర్తికి ఆయుధాలు 5, ఆభరణాలు 5. ఆ 10 ఆయుధాలు ఆభరణాలు కలిగిన వాళ్ళు భూమి మీదకి
పురుషుడిగా అవతరించి అనేక కులంలో పుట్టి వాళ్ళు అనుభవించిన అనుభవాలనే నాలాయన దివ్య ప్రబంధముగా ఉన్నవి. ఈయన వెంకటేశ్వరుడు మాత్రము వైకుంఠం నుంచి ఆ శరీరంతో ఈ లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించడం కోసం వచ్చారు. అలివేలు మంగమ్మని ఎత్తుక్కుంటా వచ్చారు. అది ఇప్పుడు ఇక్కడ కలియుగంలో ప్రత్యక్ష దైవము. ఈయన కొంగు బంగారము. ఎవరు ఏ కోరికలున్నా కూడా కోరికలు తీరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈయన కొన్ని సంవత్సరాలుగా చాలా వైభవంగా అద్భుతంగా జరుగుతున్నాయి. కోనేరు కొత్తగా కట్టించారు. తర్వాత రోడ్లు కూడా బాగా వేయించారు. ఇక్కడ సేవలు కూడా చాలా బాగుంటాయి. నమస్తే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాం. చాలా గ్రేట్ వచ్చి ప్రబంధం సేవిస్తామండి. ఇక్కడ స్వామి దగ్గరేమో రామాంజన తందారి, ఉపదేశం రత్నమాలై, తిరుప్పావై, కన్నినున్ సిరుతాంబు అవన్నీ చదువుతాము పల్లాండు. ఇక్కడ స్వామి తిరిగే ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ అంతా కన్నినున్ సిరుతాంబు ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు పారాయణ చేస్తామండి. ఇప్పుడు దాకా గిరి ప్రదక్షిణ మొదలు ప్రతి సంవత్సరం వచ్చాం. మేడం, ఈ సంవత్సరం 11 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. సంవత్సరం అభివృద్ధి చెందుతూ బాగా ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలు. కృష్ణమోహన్ కావాలి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్ ఆలయం? 10 సంవత్సరాల పై నుంచి వస్తున్నా. సంవత్సరాల పై నుంచే వస్తున్నారు. సరే, అసలు డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది? ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ ఏ విధంగా ఉంది? బాగుంది. ఇంత ముందు కాలు బాగా గులకరాలుగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా బాగా చేస్తున్నారు. డెవలప్ జరుగుతుంది. కాలినడకతో ఎంతో మంది వస్తూ ఉంటారు స్వామివారితో పాటు. ఈ రోడ్డు కానివ్వండి, అక్కడ కోనేరు, రథశాల, కళ్యాణ మండపం ఇవన్నీ చూసారని మీరు? ఇప్పుడు అన్ని జరుగుతూ ఉన్నాయి. డెవలప్ అవుతుంది బాగా. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎప్పుడైనా చూసారా ఇలాగా? ఇంత ముందు కానీ ఇప్పుడు బాగా ఉంది అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం డెవలప్ అవుతూనే ఉంది. ఫస్ట్ సంవత్సరం మొదలు పెట్టినప్పుడు గిరి ప్రదక్షిణ అప్పుడు పటం పెట్టి చేసేవాళ్ళు. తర్వాత నుండి ఇప్పుడు ఇట్లాగా బాగా చేస్తున్నారు. విగ్రహాలు అవన్నీ పెట్టి, అంటే సంవత్సరానికి స్వామి డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. అందుకు మా నాయకులు గాని అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఆయనే అంతా డెవలప్ చేసుకుంటా ఉన్నారు. స్వామి ఎక్కడున్నా ఇక్కడ అనిపిస్తుంది ఆ టయానికి. ఎక్కడున్నా గానీ బాగా కాళ్ళు బాగా నొప్పులైనా ముందు ఇక్కడికి పాల్గొనాలనే ప్రయత్నం పరిగెత్తుకుంటూ సంకల్పం అనేది అలా ఆయన పంపించాం అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని నొప్పులున్నా అయ్యే పోతాయి. ఇక్కడ ఉండే వాతావరణం, ఇక్కడ ఉండే పద్ధతి బాగుంది. ఇంకా సో చూస్తున్నారు కదండి, భక్తులందరూ కూడా ఎంతో తన్మయత భావంతో అయితే గిరి ప్రదక్షిణ అనేది చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కదిలించినా కానీ మేము ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం, ఎప్పుడు కూడా ఇంత డెవలప్మెంట్ అనేది ఎక్కడా చూడలేదు. ఈ సంవత్సరం డెవలప్మెంట్ కానివ్వండి, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా ఎన్నో సౌకర్యాలు కూడా మాకు అందుబాటులోకి వచ్చాయని అయితే చెప్తూ ఉన్నారు. ఎంతో మంది అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేడం నమస్తే, మీ పేరు? శ్రావణి. మేడం, మీరు ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు, చాలా చోట్ల చూస్తున్నాం మిమ్మల్ని. సో ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ ఏ విధంగా ఉంది? గిరి ప్రదక్షిణ డెవలప్మెంట్ గురించి నాకైతే చాలా డిఫరెన్స్ కనిపించింది. ఎంట్రన్స్ లో ఒక పెద్ద మండపంలా కడుతున్నారు. స్వామివారి కళ్యాణానికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కువ మంది కూర్చునే విధంగా డెవలప్ చేశారు. ఫస్ట్ చూడగానే బిట్రగుంట బాగా డెవలప్ అయింది అనిపించింది. అంతమంది కూర్చొని చూసే అవకాశం కల్పించినందుకు నాకు బాగా హ్యాపీగా అనిపించింది. నాతో వచ్చిన అందరికీ హ్యాపీగా అనిపించింది. అక్కడ టెంపుల్ కట్టడం కానీ, ఈ రోడ్డు కూడా నీట్ గా చేశారు. నడిచే రోడ్డు చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైం మాకు కొంచెం ముళ్ళులు గుచ్చుకోవడం అలా అనిపించింది. ఈసారి అలా ఏం లేదు, చాలా బాగా అనిపించింది. అక్కడక్కడ వాటర్ ఇవ్వడము అందరికి, అందరూ బాగుంది. నాకు బాగా నచ్చింది. ఫుల్ సాటిస్ఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కళ్యాణ మండపం బాగా చేశారు. ముందు ఎక్కువ మంది కూర్చోడానికి వసతి కల్పించారు, కళ్యాణం అందరూ చూసేలాగా. అది చాలా బాగా అనిపించింది. చాలా డెవలప్ చేశారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు మీరు? నేను దాదాపు 4-5 years నుంచి వస్తున్నాను. 4-5 years నుంచి ప్రతిసారి మెట్ల పూజ చేసుకుంటూ వస్తాను. గిరి ప్రదక్షిణ కూడా చేస్తాను. ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణలో స్వామివారిని చూసి మీకు ఏమనిపించింది? చాలా మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. మేడం, మీరు మేడం రెడ్ క్రాస్ లో ఉంటారనమాట. మేడం ఎంతో వర్క్ చేస్తూ ఉంటారు, ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు. మేడం చెప్పండి, ఈ సంవత్సరం గిరి ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అవునా, ఫస్ట్ టైమా? ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా సంతోషంగా ఉంది. కళ్యాణ మండపం అయితే ఇంకా చాలా బాగుంది. అంటే ఒక 10 years బ్యాక్ వచ్చారు కుదరక, అప్పటికంటే ఇప్పుడు చాలా చాలా చక్కగా ఉంది. ఎందుకు ఎమోషన్ అయిపోతున్నారు? పర్వాలేదు, చెప్పండి. ఓకే,
చాలా చాలా బాగుంది మేడం ఈ సంవత్సరం. చాలా బాగుంది. ఎంతో సేవ చేస్తూ ఉంటారు కదా, ఈ రోజు స్వామివారిని ఇంత దగ్గరగా చూడడం కానివ్వండి, తూర్పు గోర్పు కాబట్టి కానివ్వండి. కష్టపడే వచ్చాను నేను. ఆ, ఆ. గుడి ముందే దేవుడి దగ్గరే ప్రజలకు సేవ చేస్తూ. ఈ సంవత్సరం రెడ్ క్రాస్ కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా ఇక్కడ స్వామివారి దగ్గర? పిల్లలు టీమ్ చేసి పిల్లలు వాలంటీర్స్ గా వచ్చి సేవ చేస్తారు గుడి లోపల. గుడి లోపల చేస్తాం. ఓకే, చాలా సంతోషంగా ఉంది. మీలాంటి సేవ చేసే వాళ్ళు ప్రతి చోట కూడా ఉండి అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశయ్య, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గిరి ప్రదక్షిణ అనేది ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఇక్కడైతే కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట. ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని చూసి తరించి కూడా వాళ్ళు ఎంతో మనస్ఫూర్తిగా అయితే వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా అందరు చెప్పే మాట ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా డెవలప్ అవుతూనే ఉంది. ఒక సంవత్సరం ఉన్నట్టు ఇంకో సంవత్సరం ఉండడం లేదు. ఈ విధంగా జరగడం మాకెంతో సంతోషంగా ఉంది. స్వామివారిని ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము దర్శించుకుంటూ ఉన్నామని అయితే చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ అనేది ఎంతో నచ్చింది, ఎంతో సంతోషంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. మనం ఇంకా కూడా రథం గురించి, అదే విధంగా కళ్యాణ మహోత్సవం జరిగే ప్రదేశం గురించి ఇంకా ఎన్నో విషయాలు అయితే మనం సిఎండి న్యూస్ లో అయితే మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి సిఎండి న్యూస్. కెమెరా పర్సన్ వినోద్ తోటి కామాక్షి, వెలుకుట క్షేత్రం నుంచి.